ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సిట్ అధికారులు నోటీసు జారీ చేశారు. బంజారాహిల్స్ నందినగర్లోని నివాసం కేసీఆర్ నివాసంలో కాసేపటి క్రితమే సిట్ అధికారులు వచ్చి ఆ నోటీస్ ప్రతిని అందించారు. ఈ నోటీసులో పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్లో ప్రకారంగా కేసీఆర్ను విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్లుగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కేసీఆర్ 65 ఏళ్ల వయసు పైబడిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ 160 కింద పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం, అక్కడికి విచారణ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, ఇందుకు సంబంధించి కేసీఆర్ తాను ఒకవేళ వస్తాననుకుంటే తాను స్వచ్ఛందంగా వచ్చి విచారణకు హాజరవుతానుకుంటే విచారణకు హాజరు కావచ్చు, లేదా కేసీఆర్ ఎక్కడైనా ఏదైనా వేరే ప్రదేశంలో సూచించినా కూడా పోలీస్ అధికారులు తామే అక్కడికి విచారణ చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సెక్షన్ సిఆర్పిసి 160 సెక్షన్ కింద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 2024 మార్చిలో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా దఫాలుగా విచారణ కొనసాగుతుంది. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మరొక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏర్పాటు చేసిన అనంతరం విచారణ వేగవంతమైంది. అందులో భాగంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను కూడా పోలీసులు విచారణ చేశారు. దానికి కొనసాగింపుగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఏదైతే ఈ కేసులో విచారణ సందర్భంగా అప్పుడున్న టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇచ్చిన సమాచారం కావచ్చు, వారి విచారణలో వ్యక్తమైన అంశాల ఆధారంగా కావచ్చు, కేసీఆర్ను ఈ విచారణకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు నందినగర్లోని నివాసంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన అంశం కేసీఆర్ దృష్టికి కాసేపు క్రితం వెళ్ళింది. కేసీఆర్ సంబంధించి నోటీసులను పరిశీలిస్తున్నారు. న్యాయవాదులతో సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ మరి రేపు విచారణకు తాను స్వచ్ఛందంగా ఒకవేళ విచారణకు హాజరవుతారు, ఇక్కడికి అంటే జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి విచారణకు హాజరవుతారా, లేక తాను పోలీసులు ఇచ్చినట్లుగా ఎక్కడైతే కేసీఆర్కి అవకాశం ఇచ్చారో విచారణ కోసం ఎక్కడ చెప్పాలో ప్రదేశం అని దాన్ని ఉపయోగించుకోవడానికి చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ నుంచి కానీ కేసీఆర్ కార్యాలయం నుంచి కానీ ఇందుకు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి భారత రాష్ట్ర సమితి నేతలు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏమీ లేదు, కేవలం రాజకీయ పరంగా ఇది కక్ష సాధింపు వేధింపులో భాగంగానే ఒక కేసు నమోదు చేశారని పదే చెప్తూ వస్తున్నారు. ఇటీవల విచారణకు హాజరైన కేటీఆర్, హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తమకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసు అధికారులు ఇచ్చే సమాచారం ఉంటుంది, వారు అది పోలీస్ అధికారులు చూసుకునే పని తప్ప మంత్రులుగా తామకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో కేసీఆర్ కూడా మీడియా సమావేశంలో వ్యాఖ్యానిస్తూ ఫోన్ ట్యాపింగ్తో ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది, అది పోలీస్ అధికారులు చేసుకునే పని తప్ప తమకేముండదు, తమకు పోలీస్ అధికారులు కొంత సమాచారం ఇస్తుంటారు, వారు ఏ రూపంలో తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారో వారిని సంబంధం ఉండబోదు, తమకు పూర్తి స్థాయిలో తమకు కేవలం ఆ సమాచారాన్ని మాత్రం ఇస్తారు, ఆ సమాచారం ఆధారంగానే తాము పనిచేస్తాం తప్ప ట్యాపింగ్తో తమకు సంబంధం లేదని కేసీఆర్ గతంలో మీడియా సమావేశంలో వివరించారు. ఈ అంశాలన్నింటికి సంబంధించి రేపు విచారణలో పోలీసు అధికారులు ఎదురుగా అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్.